విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కొత్త పెన్షన్లు ఇస్తున్నామనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇచ్చే పెన్షన్ల భర్త చనిపోతే ఆ భర్త తాలూకా పెన్షన్ని భార్యకు బదిలీ చేస్తున్నారే తప్ప కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదని, ఇలా చేయడం వలన వితంతువుల సొమ్మును ప్రభుత్వం ఆదా చేసుకుంటుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి అన్ని సంక్షేమ పథకాలను అర్హులకు గుర్తించి పథకాలు అందించే వాళ్ళమని, అలాంటిది ఈ ప్రభుత్వంలో సంవత్సరం గడుస్తున్నా ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు అని, అదేవిధంగా ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం 2024 జనవరి 12, 13 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ధర్మిల జూన్ 2024 జూన్. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా అదే మాటను చెప్తా వస్తా ఉన్నాను. నిన్న గౌరవ మంత్రి గారు ప్రజలను ఉద్దేశించి వారు వచ్చి మేము మే 1 నుంచి సుమారుగా ఒక 89,788 మంది పెన్షన్లు, స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాము. గత ప్రభుత్వంలో లెక్కలు లేవు, గత ప్రభుత్వంలో కనీసం డేటా సేకరించలేకపోయారు, ఇలా వారు కొన్ని మాటలు చెప్తా వచ్చారు. మీ ద్వారా ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విజయనగరం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పెన్షనే కాదు, 6 నెలల్లో మేము ఏదైతే ఆనాడు నవరత్నాలు భాగంగా ఏదైతే ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా లేదా ఏ ప్రభుత్వం పథకం పెట్టినా ఆ పథకంలో ఆ రిలీజ్ చేసిన తర్వాత మరలా 6 నెలల కాల పరిమితిలో ఎవరైనా అర్హులు ఉంటే ఆ అర్హులకి ఇచ్చే కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా చేస్తా వచ్చాం. దాంట్లో భాగంగా ఒకవేళ ఎవరైనా